త్రిపుర ప్రకృతి వైద్యశాలకి వెళ్తుంది. గిరి ఏమో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి త్రిపుర వాళ్ళ తాతయ్యతో సీరియస్గా గొడవ చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళింది అని అంటూ అరుస్తూ ఉంటే, ప్రకృతి వైద్యశాలకి అంటే అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని గిరి సీరియస్గా అరుస్తూ ఉంటాడు. అప్పుడేమో త్రిపుర ఇక్కడ అలాగే బాల ఇద్దరు ఉంటారు. త్రిపుర ఇలా తనకి బాలకి ట్రీట్మెంట్ చేయటం కోసం అక్కడ ఉన్న ఔషధాలన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. ఫోన్ని పక్కన పెట్టేస్తుంది. ఫోన్ చూసుకోకుండా అలాగే ఆ మెడిసిన్స్ అన్నీ తయారు చేస్తూ ఉంటుంది. పక్కనే బాల కూర్చుని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇక త్రిపుర ఏమో అక్కడ మెడిసిన్స్ అన్నీ చేస్తూ ఉంటే ఫోన్ 3 సార్లు చేస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. గిరి ఫోన్ చేస్తూనే ఉంటాడు కోపంగా. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటూ గిరి సీరియస్గా అరుస్తూ ఉంటాడు. వాళ్ళ తాతయ్య ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక త్రిపుర ఏమో చూసుకోదు. వెంటనే బాల ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటాడు, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే చాలా బిజీగా ఉన్నారు అని అర్థం. రెండోసారి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే వాళ్ళకి మాట్లాడే టైం లేదని అర్థం. మూడోసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే వాళ్ళకి మీతో మాట్లాడటం ఇష్టం లేదని అర్థం. అలా మళ్ళీ మళ్ళీ చేయకూడదు అని బాల చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని ఒక్కసారిగా గిరికి చాలా కోపం వచ్చేస్తుంది. త్రిపుర ఎవరితో మాట్లాడుతున్నాడా అని చెప్పి ఫోన్ చూసుకునేసరికి గిరి బావ ఫోన్ చేస్తున్నాడని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంటి దగ్గరికి త్రిపుర వచ్చేసరికి గిరి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా తాతయ్య ఇలా అంటాడు, ఏంట్రా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటే మాత్రం నీ మాట వినాలా అంటే వినాలి, నా మాటే వినాలి అని గిరి గట్టిగా అరుస్తూ ఉంటాడు. తలో త్రిపుర రావడంతో చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతటితో రేపు 17th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.